మెదక్ జిల్లా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పోలియో వ్యాక్సిన్ కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. పోలియో చుక్కలు వేయించుకునేందుకు వచ్చిన తల్లిదండ్రులు చిన్నారులతో కలిసి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జాతీయ పోలియో కార్యక్రమంలో భాగంగా రామాయంపేట సిహెచ్సికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులను తీసుకువచ్చారు. అయితే ఆసుపత్రిలో పోలియో వ్యాక్సిన్ స్టాక్ అయిపోవడంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. దీంతో చిన్నారులను ఎత్తుకొని వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు అంచనాలతో సరిపడా వ్యాక్సిన్ నిల్వ ఉంచాల్సిన అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని వారు ఆరోపించారు. వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు జాతీయ పోలియో టీకా కార్యక్రమం కొనసాగుతోంది. ఏమంటారు డాక్టర్లు? నీకు వస్తుంది వ్యాక్సిన్ లేదు హాస్పిటల్ రామగఢ హాస్పిటల్ వ్యాక్సిన్ అనేది లేదు పిల్లలకి. ఏ టైం అయింది వచ్చి? నేను వచ్చి 1 అవర్ అయితే. ఎవరికి వచ్చినావు? ఇన్ని రామపేటలో. ఏమంటారు డాక్టర్లు? వస్తుంది ఆగండి. అందరికీ ఇవాళ నేషనల్ పల్స్ పోలియో ప్రోగ్రాము ఇవాళ మనకు కలెక్టర్ గారు గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ సార్ ఆదేశానుసారంగా మనకు రామాయంపేట డివిజన్ లో 44 బూతులు అరేంజ్ చేసినాము. అన్ని ఏరియాలో కూడా పోలియో వ్యాక్సిన్ సఫిషియెంట్ గా ఉంది. అయితే చిన్నగా మనకు రామాయంపేట హాస్పిటల్ దగ్గర ఎక్కువ మంది ఒకటేసారి రావడం వలన వ్యాక్సిన్ షార్టేజ్ అయిందని చెప్పి న్యూస్ వచ్చింది. షార్టేజ్ కాదు, మన దగ్గర ఒక దగ్గర జనాలు కొంచెం పిల్లలు ఎక్కువ మంది వచ్చారు. చలమడల దగ్గర కూడా జాతర జరిగింది, అక్కడ కూడా ఎక్కువ వచ్చారు. వేరే దగ్గర కొంచెం వెళ్ళకపోతే అక్కడ ఉన్నది ఆ వ్యాక్సిన్ మళ్ళీ మనము ఎక్కడైతే తక్కువ పడిందో అక్కడికి అడ్జస్ట్ చేస్తున్నాము. సో మనకు వ్యాక్సిన్ అయితే షార్టేజ్ లేదు. మనకు 75,000 మంది 499 పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడానికి డిసైడ్ చేసింది గవర్నమెంట్ మెదక్ జిల్లాకి. సో అంతమంది పిల్లలకి వ్యాక్సిన్ సఫిషియెంట్ గా ఉంది. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంది. డిఎంహెచ్ సార్ ఆదేశానుసారంగా కంపల్సరిగా ప్రతి పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్నాము. 4 గంటల వరకు వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇవాళ ఒకరు ఎవరైనా మిస్ అయితే కూడా వాళ్ళు ఇంకా 2 డేస్ హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్లి కూడా పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఎట్లాంటి అనుమానం లేదు. పోలియో వ్యాక్సిన్ కూడా ఎవరైనా ఎందుకు వేసుకోవాలి, ఎవరైనా అనుమానం పడితే కూడా వాళ్ళు కంపల్సరీగా ఏమైనా జ్వరం వచ్చింది, వాంతులు అవుతుంది, మోషన్ అవుతుంది, వేసుకోవద్దనే ఆలోచన ఉంటే వాళ్ళు ఏమైనా కొంచెం. నమస్కారం అండి, నేను పిఎస్ ధర్మారం నుంచి నేను హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. నేను ఇప్పుడు ఇక్కడ మన పల్స్ పోలియో బూత్ వైజ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈరోజు జరిగేటప్పుడు ఈరోజు కాకపోతే ఏంటంటే మాకు వ్యాక్సిన్ మాకు వచ్చింది. వ్యాక్సిన్స్ మాకు ఎంత చిల్డ్రన్స్ అంత వ్యాక్సిన్ వచ్చింది. కాకపోతే కొన్ని ఇప్పుడు ఏమైంది అనుకోకుండా ఒకటి చెలిమడ కదా జాతర ఒకటి అయింది. అక్కడ కొంచెం వ్యాక్సిన్ ఎక్కువ యూజ్ అయింది. సో మాకు వ్యాక్సిన్ అడ్జస్ట్ వేరే ఇప్పుడు ఎక్కడెక్కడ తక్కువ ఉందో అక్కడ తెప్పిస్తున్నాము. తెప్పించి అడ్జస్ట్ చేస్తున్నాం. వ్యాక్సిన్ షార్టేజ్ ఏం లేదు, సఫిషియెంట్ ఉంది, అందరికి అడ్జస్ట్ అవుతూ వస్తుంది. వ్యాక్సిన్ కి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు బయట వెయిట్ చేస్తారు హాస్పిటల్. ఇచ్చింది సార్, ఇప్పుడు వచ్చాము. ఎంత తెప్పించారు సార్? ఎంత తెప్పించారు? ఇప్పుడు 20 మెంబర్స్ కి ఇచ్చి వ్యాక్సిన్. ఎంత మందికి వస్తుంది? 20 మందికి వస్తుంది సార్. 20 మందికి వస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 ఇప్పుడు వస్తుంది సార్. సాయంత్రం 4 గంటల వరకు వస్తుంది సార్. ఇప్పుడు సరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.